మనకు హాని చేయాలని, మన విశ్వాసాన్ని బలహీనపరచాలని, మన భక్తిని నిర్వీర్యం చేసేయాలని, దేవుని మీద మనకున్న ప్రేమను తగ్గించాలని చాలామంది నక్కల వలె మన చుట్టూ చేరి మనకు హాని చేయాలని, ఆపదల్లోకి మనల్ని నెట్టేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సమయంలో నీ దగ్గర నా దగ్గర ఉన్న ఒకే ఒక్క అంశం ఏంటో తెలుసా? యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉంది, ఆయన రక్తంలో శక్తి ఉంది. ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వచ్చాయి. ఆయన నామాన్ని ఉచ్చరించు, మహిమకరంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆపద వచ్చిందని కృంగిపోవద్దు, శ్రమ వచ్చిందని కంగారు పడొద్దు, అటు ఇటు పరిగెత్తి చెడ్డ నిర్ణయాలు తీసుకోవద్దు, చెడు వ్యసనాల వైపుగా నువ్వు పరిగెత్తద్దు. అక్కడ ఆనందం ఉంది, ఇక్కడ ఆనందం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది, ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పి లోక సంబంధం నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆపద వచ్చినప్పుడు నిలబడి గట్టిగా దేవుని కోసం. ఆపత్కాలంలో దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనబడే 3 యవనస్తులు ఎంత భయంకర ఆపద వారి జీవితంలోకి వచ్చిన ప్రభు కోసం నిలబడ్డారు. కాబట్టే ఈ రోజుకి వారి గురించి మనం మాట్లాడుకున్నాం. బహుశా ఆ కాలంలో చాలామంది కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు ఉండుండొచ్చు, కానీ వారి గురించి ఎవరికి తెలియదు. నీ జీవితంలో విశ్వాసంలో నిలబడడం ద్వారా, ప్రేమలో నిలబడడం ద్వారా, దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా ప్రభు కార్యాలు స్పష్టంగా నువ్వు జరిగిస్తావు. నీ తర్వాత తరాలు కూడా స్ఫూర్తిని పొందుతాయి నీ భక్తి జీవితాన్ని బట్టి.